ఎమర్జెన్సీ విధించినప్పుడు ఫ్రంట్ పేజీ బ్లాంక్ పెట్టి పేపర్ రిలీజ్ చేసేవాళ్ళు. ఎడిటోరియల్స్ చాలా రోజులు ఎడిటోరియల్ రాసేవాళ్ళు కాదు. ఎడిటోరియల్ అంటే మేనేజ్మెంట్ వాళ్ళు రాస్తారు, ఎడిటర్ రాస్తాడు. వర్తమాన రాజకీయాల మీద, సామాజిక ఆర్థిక సాంఘిక సమస్యల మీద ఎడిటోరియల్ రాస్తుంటారు. ఆ ఎడిటోరియల్ కూడా రాయకుండా ఆపేశారు వాళ్ళు. ఆ రకంగా ప్రొటెస్ట్ చేస్తే మీడియా ఇందులో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అరెస్ట్ చేశారు, విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు, యూత్ లీడర్స్ని అరెస్ట్ చేశారు, ట్రేడ్ యూనియన్ లీడర్స్ని అరెస్ట్ చేశారు, ప్రజా సంఘాలు అంటారు, మహిళా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు. అనేక రాజకీయ జనసంఘ కావచ్చు, సోషలిస్ట్ నాయకులు కావచ్చు, అనేక మంది ఎమర్జెన్సీని వ్యతిరేకించినటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినటువంటి వాళ్ళు, పత్రికా స్వేచ్ఛను హరించినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు అనేక రకాలుగా వేధించారు. అనేక మంది రిపోర్టర్స్ను కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి ఈరోజు కారణము ఒక్క వ్యక్తి ఎన్నిక చెల్లనేరదని, ఆమె నేతృత్వంలోని ప్రభుత్వము నియంతృత్వంతో, అధికార దుర్వినియోగంతో, అవినీతితో పరిపాలన చేస్తున్నదని, ఆ రోజు విద్యార్థి నాయకులందరూ కూడా పెద్ద ఉద్యమం నిర్మాణం చేసి దేశంలో ఒక ఉప్పెనలాగా విద్యార్థులు ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ పెట్టినది. ఎటువంటి ప్రజాస్వామ్యం అంటే, ప్రజలు ఎంత చైతన్యవంతులు అంటే, నేను ఎక్కువసేపు మీరు మాట్లాడుకోవాలి కాబట్టి ముగిస్తాను. ఎటువంటి చైతన్యం అంటే 77లో జైల్లో ఉన్నప్పుడే ఎన్నికలు ప్రకటించి, అప్పటికే 6 సంవత్సరాలు అయిపోయింది, ఎన్నికలు ప్రకటించి ఎమర్జెన్సీ ఎత్తేశారు, ఎన్నికలు డిక్లేర్ చేశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుపుతామని చెప్పి ఇందిరాగాంధీ డిక్లేర్ చేసి తర్వాత ఎమర్జెన్సీ ఎత్తేసి జైల్లో విడుదల చేశారు, జైలు నుంచి బయటికి పంపారు. అందులో కొంతమందిని, జార్జ్ ఫెర్నాండెస్ లాంటి నాయకులను విడుదల చేయలే, కుట్ర కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళని రిలీజ్ చేయలేదు. ఎవరైతే మీసా కింద ప్రివెంటివ్ అరెస్ట్ చేశారో వాళ్ళను మాత్రమే వదిలేశారు. ఆ రోజు సోషల్ మీడియా లేదు, ఆ రోజు పత్రికలు వస్తే ఊళ్ళల్లో చేరడానికి 3 రోజులు పెట్టేది. ఈరోజు హైదరాబాద్లో ప్రింట్ అయితే ఆ పేపర్ ఊళ్ళల్లోకి రావడానికి 3 రోజులు పెట్టేది. ఎస్టీడీ లేదు, ఆ రోజు ట్రంకాలు బుక్ చేయాలి ఫోన్ చేయాలంటే. అంతేకాకుండా ఆ రోజు సెల్ ఫోన్లు లేవు, ట్రంకాలు మాత్రమే ఉండేది. అయినప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎంత చైతన్యమైనటువంటి వాళ్ళో, మన రాజ్యాంగం ఎంత గొప్పదో, మన రాజ్యాంగం ఎంత ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ఎంత చైతన్యమైనదో మనం అర్థం చేసుకోవాలంటే 77లో ఎన్నికలు జరిగాయి. భారతీయ జనసంఘ్, ఓల్డ్ కాంగ్రెస్, లేకపోతే సోషలిస్ట్ పార్టీలు, ఇవన్నీ పార్టీలు, లోక్దళ్ పార్టీ, ఇవన్నీ పార్టీలు కూడా మెర్జ్ అయిపోయి జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి పెద్దలందరూ కూర్చొని జైల్లో ఉన్నప్పుడే, ఇక రిలీజ్ చేస్తారనుకున్నప్పుడే జైల్లోనే నిర్ణయం చేశారు, ఈరోజు మన పార్టీ ముఖ్యం కాదు, ఈరోజు దేశంలో డెమోక్రసీ ఇంపార్టెంటు, కాబట్టి మనం పార్టీలన్నీ పక్కన పెట్టి అందరూ ఒక అంబ్రిల్లా కింద వచ్చి మనందరం కలిసికట్టుగా ఎన్నికల్లో ఇందిరాగాంధీని ఎదుర్కోవాలి, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి, ఈ దేశంలో డెమోక్రసీ రిస్టోర్ చేయాలి, ఈ రకంగా అవినీతిని వ్యతిరేకించాలని చెప్పి అందరూ కూడా జైల్లో అనుకొని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ యొక్క నేతృత్వంలో ఆ రోజు జనతా పార్టీ ఏర్పడింది. జైల్లోనూ పుట్టింది. ఆ పుట్టినటువంటి పార్టీ వితిన్ 3 months లోపల మరి ఎన్నికలు జరిగితే 77లో క్యాబినెట్లో ఇందిరాగాంధీతో ఉన్నటువంటి మంత్రులందరూ ఒక్కరు కూడా గెలవలే. ప్రజలు ఎంత చైతన్యం అర్థం చేసుకోండి. ఎవరికి కమ్యూనికేషన్ లేదు, మనుషుల నోటి ద్వారానే ప్రచారం, మౌత్ పబ్లిసిటీ అంటారు, ఇంకా వేరే పబ్లిసిటీ లేదు, పేపర్లు లేవు. అయినప్పటికీ కూడా టీవీ ఉండేది ఒకటే, ఆకాశవాణి, దూరదర్శన్, బ్లాక్ అండ్ వైట్ ఉండేది. దూరదర్శన్ అంటే అది ఇందిరాదర్శన్ మాత్రమే, ఇందిరాగాంధీని తప్ప వేరే వాళ్ళని చూపించేవాళ్ళు కాదు. ఆకాశవాణి రేడియో ఉండేది, ఆ రేడియోలో ఒకటే ఉండేది. ఆ రేడియోలో వార్తలు కూడా ఇందిరాగాంధీ వార్తలు తప్ప ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలు లేవు. ఎప్పుడు వచ్చింది ఆకాశవాణిలో వార్తలు? ఎప్పుడు వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఫలితాలు ప్రకటిస్తున్నప్పుడు మాత్రమే ఆకాశవాణిలో, దూరదర్శన్లో ప్రతిపక్షాలకు చూపించారు. ఇందిరాగాంధీ ఓడిపోయిందని తెలిసిన తర్వాత, మంత్రులందరూ ఓడిపోయిందని తెలిసిన తర్వాత న్యూస్ ప్రకటిస్తారు కదా, అప్పుడు మాత్రమే ప్రతిపక్షాల పేర్లు వచ్చినాయి. అంతవరకు దూరదర్శన్లో కానీ ఆకాశవాణిలో కానీ ఏ అపోజిషన్ పార్టీ లీడరు, ఏ అపోజిషన్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్, ఇందిరాగాంధీ ఎలక్షన్ క్యాంపెయినే తప్ప ఏ అపోజిషన్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయలేదు. అయినప్పటికీ కూడా దేశ ప్రజలు ఒక ఉప్పెనలాగా, ఒక సైలెన్స్
రెవల్యూషన్, ఒక నిశ్శబ్దమైనటువంటి విప్లవం లాగా ఆ రోజు మరి జనతా పార్టీని ప్రజలు గెలిపించారు. ఇందిరాగాంధీ ఓడిపోయినటువంటి మంత్రివర్గ సభ్యులందరూ ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోయింది. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే మన దేశ ప్రజలు ఎంత చైతన్యమైనటువంటి ప్రజలో, ఇందిరాగాంధీ గారు ఆ రకంగా చేసినప్పటికీ కూడా ప్రజలు చైతన్యమై ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని ఆ రోజు నామరూపాలు లేకుండా ఓడించారో, చాలా గొప్ప ఒక ప్రజాస్వామ్య విప్లవం, ప్రజాస్వామ్య విజయము ఏ రకంగా జరిగిందో